చేసే చాలా అనేక కార్యక్రమాలు నాకు తెలుసు. లైక్ ఏరువాక చేస్తే కూడా మీకు ప్రపంచ రికార్డులు వచ్చే స్థాయిలో చేస్తారు మీరు ఏం చేసినా. ఇక ఈ కొత్తగా మహాలయ వాటిని ఏమంటారు గురుగారు? మహాలయ తర్పణాలు అండి. మహాలయ పక్షాలు తర్పణ శ్రాద్ధ. సో సో అంత గొప్పగా నిర్వహిస్తారు కదా. అట్లాగే నాకు ఇంకొక ఆశ్చర్యం అనిపించింది. అంటే మహాలయ పక్షాల్లో తర్పణాలు, సామూహిక తర్పణాలు కూడా మీరు చేస్తున్నారని విన్నాను. అవునండి. ఇది ఎందుకు? అంటే మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని మేము చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అండి, మన ధర్మం ఏం చెప్తుందంటే, అంటే తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ గతులు వారికి లభిస్తాయి, అంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి లభిస్తాయి అని చెప్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, ఆడపిల్లలు ఉండేటువంటి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులకు చేయలేకపోతున్నారు. ఒకటి, చాలా మంది అనాథలుగా చనిపోతున్నారు. కొంతమంది ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉండడం వల్ల చేయలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చాలా మంది చేయలేకపోతున్నారండి. వీటన్నిటికీ కూడా మనం 2016-17 సంవత్సరంలో ఈ మహాలయాలు సంబంధించినటువంటి సమయంలో కొంతమంది మమ్మల్ని అడిగారు, మన నృసింహ కుటుంబంలో ఉండేటువంటి భక్తులే, స్వామి మహాలయాలకు సంబంధించినటువంటి ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తే మీ ద్వారా చాలా బాగుంటుంది, మేమందరం కూడా సంతోషిస్తాము అనేటువంటి దాన్ని తెలియపరిస్తే, ఆ 2016-17 సంవత్సరం నుంచి కూడా మనం ఈ యొక్క మహాలయ తర్పణ కార్యక్రమాల్ని మనం భద్రాచల దివ్యక్షేత్రంలో గోదావరి తీరంలో చేస్తున్నామండి. అంటే ఈ తర్పణం వదలడం, అసలు ఈ శ్రాద్ధకర్మ చేయడం అనేటువంటిది ఏంటి అంటే, మన యొక్క ధర్మంలోనే మనం బాగా నమ్ముతాం. అంటే పితృదేవతల అనుగ్రహం ఉంటేనే కుటుంబం అనేటువంటిది క్షేమంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. భగవద్ అనుగ్రహం అనేటిది, భగవంతుడికి భక్తితో పూజ చేస్తే ఇక్కడ శ్రద్ధతో పూజ చేయాలి అని చెప్తారు. మనం అలాంటి శ్రద్ధ ఇప్పుడు కరవవుతుంది అని అనుకుంటున్నాం కొన్ని ఇళ్లలో. సరే, అవన్నీ ఉండకోకుండా పరోక్షంగా మనం వారికి ఏదైనా చేయాలి అనుకుంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించి, మన వైదికంగా ఉండేటువంటి మన మిత్రులందరినీ కూడా ఒకసారి సంప్రదిస్తే తప్పకుండా చాలా గొప్ప కార్యక్రమం అన్న మనం చేద్దామని చెప్పారు. 15 రోజుల కాలం పాటు, మహాలయం పక్షాల్లో 15 రోజుల కాలం పాటు ప్రతినిత్యం కూడా మహాలయ తర్పణము, శ్రాద్ధము, మహానారాయణ హోమం చేస్తున్నామండి. అంటే ఎవరన్నా అంటే ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి అడగాల, అంటే మా పేరెంట్స్ కూడా చేయండి అని అట్లా అడగాల? అవునండి. అంటే మహాలయ తర్పణ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, 15 రోజులు చేసేటువంటి వాళ్ళు 15 రోజులు చేస్తారు. లేదా ఏదైనా అతిథి, అంటే పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఉండేటువంటి తిథుల్లో ఈ తిథి నాడు చనిపోయినప్పుడు ఆ రోజు తర్పణ శ్రాద్ధం చేయమని చెప్పి మనం నృసింహ సేవ వాహిని సంప్రదిస్తే ఆ తిథి నాడు చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక విదేశాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే గోదావరి తీరంలో చేయడం అనేటువంటిది గొప్పది. దక్షిణ అయోధ్య చాలా గొప్ప క్షేత్రం. ప్రతినిత్యం కూడా నారాయణ హోమం అనేటువంటిది చాలా గొప్పది. అలానే శ్రీమద్ భాగవతం పారాయణం చేస్తాం 15 రోజులు. ఇవన్నీ అంటే చాలా ఉత్తమోత్తమైనటువంటివి. మహాలయ పక్షాల్లో ఇవి చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనది. కాబట్టి చాలా మంది సంప్రదిస్తున్నారు, చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా విశేషంగా చేయడానికి కొన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అండి. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది గురుగారు? అంటే ఎవరు పట్టించుకోవట్లేదా? పితృదేవతలు అంటే ఇట్లా తర్పణాలు పట్టించుకోవట్లేదు? అంటే పట్టించుకోకపోవడం అనేటువంటిది కాదండి. కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతం ఉద్యోగాలు, ఇక్కడ ఏమవుతుందంటే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితులే ఉన్నాయి చాలా మంది దగ్గర. వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాలు, వాళ్ళ పరిస్థితులు, ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక స్థితులు. అంటే ఇప్పుడు ఒక తర్పణం, శ్రాద్ధం ఇవన్నీ చేయాలంటే ఎవరైనా వచ్చి మన దగ్గర చేసి ఆ సమయం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి అంటే ఇన్ని కార్యక్రమాలని చేయాలంటే చాలా ఆర్థికంగా అతనికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇది ప్రారంభం చేసామండి. చాలా మంది ఆడపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వారు మేము ఎలా చేయాలి అనేటువంటి మదన పడుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులకు చేయాలి అనేటువంటి. మనం చేస్తున్నాం. అంటే మనమే ఒక కర్తను ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా చేస్తున్నాం. చాలా మందికి దాని తర్వాత సంతానం అయినటువంటి వాళ్ళు, ఇల్లు బాగుండేటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండేటువంటి వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందం. అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకి తర్పణాలు ఎవరైనా మనిషిని పెడతారా? ఒక బ్రాహ్మణుడిని ఏర్పాటు చేస్తామండి. ఒక బ్రాహ్మణుడే కర్తగా ఉండి చేస్తారండి. అంటే కొడుకు స్థానంలోనా కర్తృత్వం ఇచ్చి వాళ్ళతో చేయించేటువంటి కార్యక్రమం. అక్కడ ఎవరు ఉండక్కర్లేదు. ఇక్కడ మనం చేసేటువంటి కూడా పూర్తిగా ఎక్కడో ఉండేటువంటి వాళ్ళ కోసం మనం చేసేటువంటి ప్రక్రియ ఇది. అంటే దీనికి లైవ్ కవరేజ్ అలాంటివి అన్ని ఉంటాయండి. అంటే చేసేటువంటి సమయంలో అక్కడ పూర్తిగా వీడియో అన్ని తీసి మనం నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా పంపిస్తుంటాం. వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళకి ఆ రోజు తెలిసిపోతుంది, ఏ రోజుకి ఆ రోజు. చాలా చాలా గొప్ప కార్యక్రమం. బహుశా ఎవరన్నా ఇట్లా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ
అంటే మనం ఇది చెయ్యాలి అని సంకల్పం చేసినప్పటి నుంచి కూడా కొంతమంది ఫస్ట్ సంవత్సరం కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత కాలంలో చాలా మంది మనల్ని ప్రశంసించారు ఈ కార్యక్రమం గురించి. చాలా గొప్ప కార్యక్రమం అది కరోనా సమయంలో అయితే కొన్ని వందల మంది ఇలాగా చనిపోతే వాళ్ళకి కనీసం 10 రోజులప్పుడు సేవ చేసేటువంటి పరిస్థితులు లేకపోయేటప్పుడు కూడా మనం ఆ సమయంలో కూడా చాలా అమావాస్యల్లో మనం ఈ యొక్క తర్పణ కార్యక్రమాలు చేసామండి పాపం. రైట్. అట్లాగే మీరు జ్యోతిష్యులు కూడా కదా? అవునండి. మీకు డాక్టరేట్ కూడా ఉన్నట్టుంది కదా జ్యోతిష్యంలో? అవునండి. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అంటే మీరు వచ్చే భక్తులకి ప్రతి ఒక్కరికి జ్యోతిష్యం చెప్తారా? అంటే ఏదైనా కష్టం ఉంది అంటే తప్పకుండా నా వంతుగా నేను ఏం చేయగలను, ఎలా సూచనల సలహా ఇవ్వగలను తప్పకుండా చూసి చెప్తానండి. ఓకే. ఇంత గొప్ప పేరు నేను నా మిత్రులు చాలా మంది మీ శిష్యులు ఉన్నారు. మా ఊరి వాళ్ళు పోలీసులు, లాయర్లు కూడా మీ శిష్యులు ఉన్నారు. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకురంట మీరు? అవునండి. జ్యోతిష్యం చెప్పినందుకు. అవునండి. మరి ఎట్లా మీకు ఆ డబ్బులు తీసుకుంటే సేవా కార్యక్రమాలు ఏమన్నా పనికొచ్చేవి కదా? అంటే డబ్బు తీసుకుంటే సేవా కార్యక్రమాలకి పనికొచ్చేటివి అంటే కష్టంలో ఉండేటువంటి వాడి దగ్గర మళ్ళీ మనం డబ్బులు తీసుకొని ఈ సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ ఉద్దేశంతో నాకు పెద్దవాడు చెప్పారు ఇలానే ఉండాలి అని. ఆ రోజు నుంచి అలానే ఉన్నా, అలానే జరుగుతుంది. అంటే భగవద్ అనుగ్రహం చేత ఎక్కడ లోటు లేకుండా వెళ్తుంది. అంటే డబ్బు సంపాదించాలి అనేటువంటి ధ్యేయం అక్కడ లేదు. అంటే ఆస్ట్రాలజీ చాలా గ్లామరస్ ఫీల్డ్. ఇప్పుడు కోట్లు సంపాదించే ఛాన్స్ ఉంది మీకు. అంటే ప్రజల గుండెల్లో చోటు అయితే రాదు సార్. కోట్లు సంపాదించవచ్చు కానీ ప్రజల గుండెల్లో చోటు రాదు. ఆ చోటు కోసమే మేము ఎప్పుడు తాపత్రయపడుతుంటాం. ఓకే ఓకే. సో అంటే పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు అట్లాంటి వాళ్ళకి అంటే ఎవరు గెలుస్తారు అలాంటివి కూడా చెప్తారా? అంటే ఇప్పుడు మాకు ఎలక్షన్ టైం వచ్చింది అన్నాం. ఎలక్షన్స్ అని కాదు, మామూలు కూడా చాలా మంది వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సూచన సలహాలు తప్పకుండా చెప్పి పంపించడం అనేది జరుగుతుంటుందండి. మీరు చేసే సేవా కార్యక్రమాలకు వరల్డ్ రికార్డు వచ్చింది ఏంటి గురుగారు? అంటే ఏరువాక పౌర్ణమి, మీరు ఇందాక అన్నట్టు ఏరువాక పౌర్ణమి అనేటువంటి రైతులని సన్మానించేటువంటి కార్యక్రమం అండి. ఏరువాక అనేటువంటి చాలా గొప్ప పూజ. అంటే మన పెద్దల కాలంలో చాలా అద్భుతంగా రైతులు చేసుకునేటువంటి. ప్రస్తుతం అదంతా కూడా పోయింది, ఎవరు కూడా ఆ పరిస్థితులు లేవు కాబట్టి మనం దాన్ని తిరిగి ప్రారంభం చేయాలి అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. 2022 సంవత్సరంలో సుమారు 108 ప్రాంతాల్లో ఏకకాలంలో 1000 మంది పైచిలుకు రైతులకు సన్మానం చేశాం. భూమి దున్నిచ్చి వాళ్ళతోటి పూజ చేయించి సన్మానం చేశాం. దానికి గాను ఫస్ట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు మనకు వచ్చింది. ఆ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. ఇంకా ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా జరిగిందా అని మొత్తం తెలుసుకొని, ఇండియాలో జరగకపోతే బయట జరిగే అవకాశం లేదు ఇంకా. ఆ తెలుసుకొని పూర్తిగా మనకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ అని సహస్రాధిక రైతు పూజోత్సవం అనేటువంటి దాంతో ఇచ్చారండి. ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితమే వచ్చింది.